మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం గంట ఐకాన్ను క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు పేపర్తో కత్తి పడవని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దానికి మనం ఒక చతురస్రాకారపు పేపర్ను తీసుకోవాలి. చతురస్రాకారపు కాగితంను తీసుకొని దాన్ని ఈ విధంగా సగానికి మడత పెట్టాలి. చూసారు కదా? దీన్ని మళ్ళీ ఈ విధంగా చతురస్రాకారం వచ్చేలా మడత పెట్టాలి. ఇప్పుడు మనకు 4 కార్నర్స్ వచ్చాయి చూడండి. ఒక కార్నర్ను ఒకవైపు ఈ విధంగా ట్రయాంగిల్ షేప్లో మడత పెట్టాలి. ఇప్పుడు 3 కార్నర్స్ను మరొక వైపు ట్రయాంగిల్ షేప్లో మడత పెట్టాలి. ఒకవైపు 3 కార్నర్స్ను మడత పెట్టాం కదా, అవి ఓపెన్ చేసి 2 కార్నర్స్ను ఇటువైపు మడిచి వాటిని మళ్ళీ పైకి ఓపెన్ చేసి ఈ పాకెట్ ఉంది చూసారా, ఈ పాకెట్ లోపలికి పెట్టాలి. దీని లోపల పెట్టి ఫోల్డ్ చేయాలి. ఈ మిగిలిన కార్నర్ను మరొక వైపు ఇలా ఫోల్డ్ చేయాలి. తర్వాత దీన్ని ఈ విధంగా ఓపెన్ చేసి ఇలా ఈ విధంగా చతురస్రాకారం వచ్చేలాగా మడత పెట్టాలి. దీన్ని బాగా మడత పెట్టాలి. ఇప్పుడు ఈ కార్నర్స్ ఉన్నాయి చూడండి, వీటిని ఓపెన్ చేయాలి. ఈ 2 కార్నర్స్ను ఈ విధంగా ఓపెన్ చేయాలి. చూసారా, కింద మనకు నైఫ్ వచ్చింది. ఇందాక మనం లోపల పెట్టాం కదా, అదే ఇలా మనకు కత్తిలాగా కింద వచ్చిందనమాట. పైన పడవ షేప్. చూసారా, మనకి కత్తి పడవ తయారైపోయింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ బటన్ని క్లిక్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో రాయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి.